ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు 35వ కీర్తన విందాము. వారు వ్యాధితోనున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని, ఉపవాసం చేత నా ప్రాణంను ఆయాసపరచుకొంటిని. ఆయనను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చి ఉన్నది. అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని. తన తల్లి మృతి నొందినందున దుఃఖవస్త్రము ధరించు వాని వలె కృంగుచుంటిని. నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి. నీచులను నేనెరగని వారును నా మీదికి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. విందుకాలం మందు దూషణలాడు వదరబోతు వలె వారు నా మీద పండ్లు కొరికిరి. ప్రభువా, నీవెన్నాళ్ళు చూచుచు ఉరుకొందువు. వారు నాశనం చేయకుండా నా ప్రాణంను రక్షింపుము. నా ప్రాణంను సింహంలో నోటి నుండి విడిపింపుము. అప్పుడు మహాసమాజంలో నేను నిన్ను స్తుతించెదను, బహుజనులలో నిన్ను స్తుతించెదను. నిర్హేతుకముగా నాకు శత్రులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకము. నిన్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీటనీయకము. వారు సమాధానపు మాటలు ఆడరు. దేశమందు నెమ్మదిగానున్న వారికి విరోధముగా వారు కపటయోచనలు చేయుదురు. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు. యెహోవా, అది నీకే కనబడుచున్నది కదా. మౌనంగా నుండకుము నా ప్రభువా, నాకు దూరంగా నుండకుము. నాకు న్యాయం తీర్చుటకు మేల్కొనుము. నా దేవా, నా ప్రభువా, నా పక్షంన వ్యాజ్యమాడుటకు లెమ్ము. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము. నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక. ఆహా, మా ఆశ తీరను అని మనసులో వారు అనుకొనక పోదురుగాక. వాని మింగివేస్తమని వారు చెప్పుకొనక యుందురుగాక. నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానం నొందుదురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా గణపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయును.